వెంటనే నెక్స్ట్ డే మిరకిల్ ఇమ్మీడియట్లీ ఒక హిందూ ఆయన ఒక క్యాటరింగ్ ప్రారంభించడానికి ప్లాన్ చేస్తున్న ఒక మనీష్ అనగా ఆయన చాలా గ్రేట్. ఆయన ఎవరితో పాటు ఇక్కడ వచ్చి ఇది చూడడానికి వచ్చారు. వెంటనే అడుగుతున్నారు, ఫాదర్ ఇటువంటి ఒక స్థలమే నేను వెతికి వచ్చేది, నాకు పేదలకు అన్నం పెట్టాలని ఉంది, మీకు ఏమి అత్యవసరం ఇప్పుడు? నేను చెప్పాను, మాకు రైస్, అన్నం పెట్టడానికి రైస్ లేదు. వెంటనే నెక్స్ట్ డే ఆయన 3 కిండల్స్ ఆఫ్ రైస్ ఆయన తీసుకొస్తున్నారు. 3 కిండల్ రైస్ మొట్టమొదటిగా ఈ ఆశ్రమం లోపలికి తీసుకొచ్చేది ఒక హైందవుడైన ఒక వ్యక్తి. చూసారా, దేవుని యొక్క పరిపాలన చూడండి, అద్భుతకరమైన పరిపాలన. ఆ తర్వాత ఇంకా కొన్ని రోజుల తర్వాత, అప్పుడు కూడా మాకు స్టోర్ రూమ్ లేదు, ఆ ప్రార్థనా గది యొక్క వెనుక మూలగే ఇవన్నీ పెడుతున్నాము ఎవరైనా తీసుకొస్తే. అప్పుడు నాకు ఒక ఆశ్వాసమైంది, ఓ ప్రభు ప్రార్థన వింటారు అని. అద్భుతాలు చాలా జరిగినా కూడా మళ్ళీ సందేహం, అనుమానం, ఇప్పుడు చేస్తారా ప్రభు అద్భుతం, ఈరోజు చేస్తారా? ఈ విధంగా ఉన్న అనుమానాలు. మళ్ళీ చేశారు. ఒకరోజు మమ్మల్ని టెస్ట్ చేయడానికి, అంటే కొంతమంది ఇక్కడ వచ్చి అడుగుతారు, ఫాదర్ వీళ్ళకు 3 పూట భోజనం మీరు ఇవ్వగలుగుతున్నారా ఈ స్థితిని చూసి? అయితే వాళ్ళకు తెలియదు కదా, ఇక్కడ 3 పూట కాదు 6 పూట పెడుతున్నా. కానీ లేచినప్పుడు వాళ్ళకి అది బ్లాక్ కాఫీ పెడుతున్నా, తర్వాత బ్రేక్ఫాస్టు, తర్వాత లంచ్, అది 11 గంటలకి, అప్పుడు సమ్మర్ కాలం కాబట్టి రిఫ్రెష్మెంటు, మళ్ళీ 1 గంటకి లంచు, 4:30కి టీ స్నాకు, మళ్ళీ రాత్రి భోజనం. ఈ విధంగా 6 పూట ఉంది. కానీ వాళ్ళకి తెలియదు కదా 3 పూట మీరు ఇవ్వగలుగుతున్నారనే వాళ్ళు అడిగేది. దానికి సమాధానం నేను కాదు కదా ఇచ్చేది వీళ్ళకు, అందుకే ప్రభుయే చెప్పాలి దానికి సమాధానం అని నేను చెప్తుంటే, ఒకరోజు ప్రభు సమాధానం చెప్పారు. ఏ విధంగా అంటే, మహేష్ అనే ఒక హిందూ ఆయన ఒకరోజు 1 టన్ రైస్, ఎప్పుడు రాలేదు ఇక్కడ, నాకు తెలియదు, అన్నోన్ పర్సన్, ఎట్లా దీని గురించి తెలుసుకున్నారో తెలియదు. అంటే ఒకరోజు ఒక జర్నలిస్ట్ వచ్చి అన్ని కొన్ని ఫోటోలు డెకాన్ క్రానికల్ పేపర్లో పెట్టారు, దానివల్ల ఏం తెలియదు. ఈయన 1 టన్ అంటే 10 కింటలు తెలుసా, 1 టన్ రైసు, మళ్ళీ వేరే సామాన్లు అంతా కూడా ఒక బండిల్లో పంపిస్తున్నారు. మేమందరం ఆశ్చర్యపడిపోయినాం, ఈ విధంగా దేవుడు అద్భుతం చేస్తారా అని. అయితే మేము ఏదో టెస్ట్ ఉంది అనుకుని దివస ప్రసాదం ముందర మోకరించి ప్రార్థన చేస్తున్నాం. అప్పుడు 2 మెసేజ్ ఇచ్చారు. ఫస్ట్ మెసేజ్ ఏమనగా, ఇక్కడ 3 పూట నేను ఇవ్వగలుగుతున్నానా అని చాలామంది సందేహపడుతున్నారు, అందుకు వాళ్ళు తెలుసుకోవాలి, ఇక్కడ ఉన్న వాళ్ళకి మాత్రం కాదు, ఈ లూర్దు మాతా ఆశ్రమం నుంచి బయట చుట్టుపక్కల ఉన్న ఎవరైనా పేదలుంటే వారికి కూడా నేను భోజనం పెడతానని ప్రభు వాగ్దానం చేశారు. దానికోసమే ఇది. అందుకు 2వ మెసేజు. అందుకు ఈ 1 టన్ రైసు ఇక్కడ స్టోర్ చేయడానికి కాదు, ఇది వెంటనే పంచాలి చుట్టుపక్క. నాకు అడిషనల్ డ్యూటీ అయిపోయింది ఇప్పుడు. ఇప్పుడు తీసుకొచ్చిన ఈ 1 టన్ రైసు ఎక్కడెక్కడ అన్నదానం ఉందో స్థలాలు వెతికి సెకుందరాబాద్ వరకు వెళ్ళి నేను డిస్ట్రిబ్యూట్ చేయడం మొదలైంది. ఆ విధంగా వెంటనే, ఎందుకనగా ప్రభు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, ఇది ఇక్కడ స్టోర్ చేస్తే నా అద్భుతాలు ఆగిపోతుంది అని. అప్పుడు నాకు గుర్తు వచ్చింది, జార్జ్ పనకెల్ ఫాదర్ హోటల్లో ఆ ఫాదర్ ఎప్పుడు చెప్తుంటారు, ఏ షేరింగ్ వెసల్ విల్ నెవర్ బి ఎంప్టీడ్, అనగా మీ పాత్ర నుంచి మీరు పంచుతూ ఉంటే, ఇస్తూ ఉంటే అది ఎప్పుడు కూడా అది ఆగిపోదు, అనగా దేవుడు దానిలోకి పెడుతూ ఉంటారు అని. అదే ప్రిన్సిపులే ఆ రోజు వార్నింగ్లో కూడా ప్రభు చెప్పేది, ఇది మీరు ఇక్కడ స్టోరింగ్ చేస్తే దానితో నా అద్భుతాలు ఆగిపోతుంది. అందుకు వెంటనే ఒక భయంతోనే నేను ఆ 1 టన్ రైస్ అంతా కూడా చుట్టూ అన్ని అన్నదాన ప్లేస్లోకి
తోలుకుని పోయి అందరికి ఇచ్చేసాను. ఇక్కడ చర్చ్ ఫండ్ లేదు, గవర్నమెంట్ ఫండ్ లేదు, విదేశ ఫండ్ లేదు, కానీ దేవుని ఫండ్ ఉంది ఇక్కడ. ఇదే ఈ విషయం. పబ్లిసిటీ కూడా లేదు. ఒక్కొక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఇతరులకు చెప్తున్నట్లే ఆ విధంగానే దీని యొక్క పబ్లిసిటీ పోయేది. ఇప్పుడు ఈ కాలంలో అయితే ఎన్నో ట్రస్టులు జనం రిజిస్టర్ చేస్తున్నారు. ఆ ట్రస్టులకు సేవ లేదు, కానీ అన్ని డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, ఆఫీస్ ఉంది అంతే. మాకైతే ఆఫీస్ లేదు, డాక్యుమెంట్స్ లేదు, కానీ సేవ ఉంది. అదే ఇక్కడ ఉన్న విషయం. అందుకు చాలా సంవత్సరాలు చాలామంది చెప్పారు, మీకు ఫారిన్ ఫండ్ అదే ఎఫ్సిఆర్ఐ లేదా, మీకు ఏటీజీ లేదా అని అడుగుతారు. ఇవన్నీ అన్ని ఏమి దానికి మేము పోలేదు. ఈ సేవ చేయడానికే సమయం లేదు. ఎందుకనగా చాలామంది ఇక్కడ చనిపోయే స్థితిలోనే రోడ్ల నుంచి తీసుకొస్తుండేది. కొన్ని రోజుల్లో ఒక రోజే 2 చనిపోతుండేది. 2 బరియల్స్ అట్ ఏ టైం. ఈ బరియల్ కోసం నేను ఈ సికింద్రాబాద్, హైదరాబాద్ సమాధి స్థలాల్లో అన్నీ తిరిగిన, కొంతమంది అగ్రి చేస్తారు, కొంతమంది అగ్రి చేయరు. ఈ విధంగా దట్ వాజ్ అవర్ బిగ్గెస్ట్ టెన్షన్. ఎవరైనా చనిపోతే ఎంత సమయం మనం ఉంచుకుంటాం? ఇదే అందుకు. కానీ దేవుడు ఇప్పటి వరకు, అంటే కొంచెం లేట్ అయినా కూడా, నాకు ఇప్పుడు కూడా ఒక సంగతి గుర్తుకు వస్తుంది. నేను ఒకసారి అప్పుడు బుద్ధుల ఆశ్రమం కూడా స్టార్ట్ అయింది లేడీస్ది. అక్కడ ఒకరు చనిపోయారు. ఎక్కడ కూడా స్థలం దొరకడం లేదు, ఇవ్వడం లేదు. నేను అప్పుడు జోజిరెడ్డి ఫాదరు రామంతపూర్లో పారిశ్రామికగా ఉన్నారు. ఆయనకి అడిగిన, ఫాదర్ దయచేసి పర్మిట్ చేయండి ఒక వ్యక్తిని సమాధి చేయడానికి. వాళ్ళకే ఒక చిన్న స్థలం ఉంది. ఆయన కౌన్సిలర్స్కి అడగాలన్నారు. మళ్ళీ అప్పుడు ఒక శవం, మృతదేహం ఉన్నది. నేను ఎంతసేపు ఉంచుతా? దివస ప్రసాద్ దగ్గర వెళ్ళి మోకరించి ఏడుస్తున్నారు. నేను, ప్రభువా మీ బిడ్డ చనిపోయినది, నేను ఎక్కడ బాతాలి? వెంటనే జోజిరెడ్డి ఫాదర్ నన్ను పిలుస్తున్నారు. అన్ఎక్స్పెక్టెడ్లీ, ఫాదర్ దిస్ టైమ్ యూ క్యాన్ బ్రింగ్ అండ్ బరీ, అంటగా ఈసారి మీరు సమాధి చేయండి అని చెప్పి. ఇక్కడ నేను ఏడ్చాను. ఆ సమయంలో ఫాదర్ గారి మనసు పరిశుద్ధాత్మ మార్చి పర్మిషన్ ఇస్తున్నారు. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. ఆ విధంగా నేను అప్పుడు కూరగాయలు కొనడానికి లేదు. అప్పుడు మోండా మార్కెట్ అంటే చాలా దూరం. అక్కడ మీకు తెలుసు, పాత మోండా మార్కెట్, ఇప్పటిది కాదు. అక్కడ వర్షం పడితే ఇంత బురద కాలు కిందకి పోతుంది. బండి దూరం ఉంచుకొని అక్కడ పోవాలి. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అక్కడ పోయి ఒక్కొక్కరి దగ్గర పోయి మదర్ తెరేసా ఇలా అడిగినట్లు చేయి చాచి, దట్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అడగడం, అడిగి పొందడమో నా లైఫ్లో ఎప్పుడు ఉండేది కాదు. ఇన్ దాట్ వే అదే దేవుడు మలిసినటువంటి ఒక పెద్ద ఎక్స్పీరియన్స్ అది. కూరగాయల మార్కెట్లో పోయి ఇలాగా చేయి చాచి అడగడం. వాళ్ళు నన్ను అక్కడ కూర్చోబెడతారు. ఎప్పుడు వాళ్ళ బిజినెస్ అయిపోతుందో అప్పుడు ఏదో ఇస్తారు. ఇదే అప్పుడున్న అనుభవం. కానీ అవన్నిటి ద్వారా దేవుని యొక్క పరిపాలన ఎట్లా వస్తుంది, దానికోసం మనం ఎంత కష్టపడాలి, పరిహారం చేయాలి, శుద్ధీకరించబడాలి, ఇవన్నీ ట్రైనింగ్ ఇవన్నీ కూడా ట్రైనింగ్ పీరియడే. నాకు ఎన్నో అద్భుతాలు, డైలీ అద్భుతాలు, రోగులు సౌఖ్యం పొందుతున్న అద్భుతాలు. ఇక్కడ సేవ చేయడానికి సేవకులు లేదు, కానీ సేవకులు ఈ రోగులను సౌఖ్యపరిచి వారినే సేవకులుగా దేవుడు మార్చివేస్తున్నారు. సో దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మిరకిల్ వీ ఫైండ్ హియర్. ఇక్కడ జీతగాండ్రులు లేదు, అన్నీ వీళ్ళే చేయాలి, వీళ్ళతోనే చేపించాలి. రోగులు కొద్దిగా మంచిగా అయినా కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి అంత మానసిక శక్తి లేదు వాళ్ళకి. అందరూ మెడికల్ హెల్ప్ ఉన్నవాళ్ళే. స్టార్టింగ్లో మందుల వరకు లేదు, ఎందుకనగా ప్రార్థన మాత్రమే.
దేవుడు నేర్పించిన మరో కార్యం, వీళ్ళని ఎల్లప్పుడూ స్తుతులు చెప్పించాలి. ఉట్టిగా సోమరిగా పండుకోకూడదు, కూర్చోకూడదు. కరెక్ట్ టైం టేబుల్. ఫ్రమ్ 5 o'clock మార్నింగ్ దే హావ్ టు గెట్ అప్ బైబిల్, స్తుతులు, తర్వాత స్నానం, తర్వాత మళ్ళీ జపమాల పాటలు, జపమాల కరుణా జపమాల 2 కలిపి అది పాడాలి. అవన్నీ దేవుడు ఆ కాలంలో ఒక ట్యూన్ ఇచ్చిందని నేర్పిస్తున్నారు. ఓ గంట పడుతుంది ఓ జపమాల ప్రార్థన ఇక్కడ చేసినప్పుడు, పొద్దున్న. ఆ తర్వాత పూజ. ఆ టైంలో అయితే వీళ్ళదు ఈ నాన్ క్రిస్టియన్స్, అది కూడా పిచ్చి పట్టిన వాళ్ళు, దిస్ సర్వీస్ ఈజ్ మెంట్ స్పెషలీ ఫర్ మెంటలీ ఛాలెంజ్డ్ వాండరింగ్ డెస్టిట్యూట్స్, అనగా పిచ్చి పట్టి తిరుగాడుతున్న వాళ్ళు. దర్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ లైక్ దాట్. ఇప్పుడు బీహార్లో ఉన్నవాళ్ళు, ఒరిస్సాలో ఉన్నవాళ్ళు, ఇది పంజాబ్లో ఉన్నవాళ్ళు, కేరళ, మహారాష్ట్ర, తమిళనాడు, అన్ని రాష్ట్రాల నుంచి మనకు ఈ సికింద్రాబాద్లోనే వీళ్ళని జరుగుతుంది. అది ఒక కథ. అప్పుడు ఏ జాతికి చెందిన, ఏ మతానికి చెందిన, ఏ భాషానికి చెందిన వారైనా వాళ్ళందరూ ఇక్కడ వచ్చిన తర్వాత వన్ ఫ్యామిలీ, ఒకే కుటుంబం. కానీ వాళ్ళకు ఈ దీపావళి పూజలో పాల్గొనడానికి తెలియదు కదా, కొంచెం బెటర్ అయినా కూడా. అందుకు దేవుడు తెలియపరిచిన ఒక విషయం, అందరితో చప్పట్లు కొట్టించు, క్లాపింగ్. నోరు తెరవకపోతే నేను వాళ్ళ చేయి పట్టి కొట్టిస్తా, అలాగా ట్రైనింగ్. ఇప్పుడు బయట నుంచి చూస్తే ఇది సోషల్ వర్కే, కానీ లోపల జరిగేది వేరే విషయమే. ఇది స్వర్గరాజ్యం కొరకున్న కార్యాలే ఇక్కడ జరిగేది. దాట్ ఈజ్ వాట్ ఈ దీవాణి ప్రేక్షకులు తెలుసుకోవలసిన విషయం ఇదే. ఇది సోషల్ వర్క్, బయట నుంచి సోషల్ వర్క్, ఇన్సైడ్ ప్యూర్లీ స్పిరిచువల్ వర్క్, మోర్ దాన్ ఏ రిట్రీట్ సెంటర్. ఎప్పుడు ప్రభాతం నుంచి రాత్రి వరకు, వాళ్ళు పండుకునే వరకు కూడా ప్రార్థనలు చేస్తూ ఉండాలి. ఇంకా ఆ దినాల్లో అయితే రాత్రి కూడా ఇద్దరిద్దరు చొప్పున దివస ప్రసాదం ముందర కూర్చొని ఆరాధన చేసే సమయం. ఇప్పుడు అది సాధ్యం కావడం లేదు. ఉద్దేశం ఉంది రాత్రి కూడా జరపాలని. యు ఆర్ వెల్కమ్. మీరు కూడా వచ్చి పాల్గొంటే అది సాధ్యం అవుతుంది. ఎందుకనగా దివస ప్రసాద ఆరాధన ద్వారానే ఇవన్నీ అద్భుతాలన్నీ కూడా. నేను ఇంకొక విషయం చెప్పాలంటే 2 విషయాలు. ఒకటి, ఇక్కడ వచ్చిన వాళ్ళు, ఈ మైండ్ పోయిన వాళ్ళు అందరూ పేదవాళ్ళు కాదు. ఒరిజినల్గా పెద్ద పెద్ద అంతస్తులో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ చేరిపోతున్నారు. ఎట్లాగా నేను ఉదాహరణ చెప్తాను. బీహార్లో ఒక రాజభవనంలో పుట్టిన అశోక్ నిరాలా అని రాజభవనంలో పుట్టిన ఒక రాజపుత్రుడు, ప్రిన్స్, సికింద్రాబాదు వీధుల్లో కూర్చుని ఒక డస్ట్బిన్ నుంచి అన్నం తింటున్న ఒక దృశ్యం. ఆ వ్యక్తిని ఇక్కడ చేర్చిన తర్వాత ఆయనకి మెమరీ వచ్చినప్పుడు ఆయన విషయాలు చెప్పారు, ఆయన్ని పంపించిన. మళ్ళీ ఒక ఉస్మానియా యూనివర్సిటీ ర్యాంక్ హోల్డర్ సైంటిస్ట్ లేడీ, మీరు నమ్ముతారా, రోడ్లో దొరికింది. ద బిగినింగ్ డేస్ మా లేడీ, అప్పుడు లేడీస్ కూడా అందరూ ఇక్కడే ఉండేది. మా లేడీ వాలంటీర్స్ తార్నాక సైడ్లో పోతుంటే ఈమెను దొరికింది ఈ రోడ్లో నుంచి. ఆమె పేరు లక్ష్మి అని అనుకున్నాను. నేను చాలా రోజులు అయింది కదా
తీసుకొచ్చి వెంటనే ఆమె ఎడ్యుకేటెడ్ కాబట్టి ఇక్కడ ఉన్న ప్రార్థనలన్నీ నేర్చుకున్నారు. ప్రార్థనలు ఆమె లీడింగ్ చేయడం మొదలైంది. బాగా గట్టిగా ప్రార్థన చేసేవారు. ఈ గట్టిగా ప్రార్థన చేసేవారికి వెంటనే సౌఖ్యం వస్తుంది. నేను ఇక్కడ గమనిస్తున్నా. ఆమె స్తుతులు నడిపిస్తున్నారు. ఈ విధంగా 1 ఇయర్ దాటగానే ఆమెకు మెమరీ వచ్చింది. మెమరీ వచ్చి ఒక ల్యాండ్లైన్ ఫోన్, అప్పుడు ల్యాండ్లైన్, ఒక ఫోన్ నంబర్ ఈమె ఎప్పుడు చెప్తుంది. నేను ఆ ఫోన్ నెంబర్లో డయల్ చేస్తే కాకినాడ ఆమె నాన్న డాడీ వాళ్ళందరూ అన్ని స్థలాల్లో వెతికారు ఈమె కోసం. వెతకలేనటువంటి స్థలమే లేదు. రేడియోలో టీవీలో అన్నీ అనౌన్స్ చేశారు కానీ దొరకలేదు. అలాంటి చాలా సంఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు. వాళ్ళందరూ కొత్త ఓర్నమెంట్స్ తయారు చేసి ఇక్కడ వచ్చి తీసుకుపోయారు. ఆ కాలంలో నాకు ఇలా గుర్తులేదు కదా, ఫోటో తీసి ఉంచాలని. ఫోటో కూడా పెట్టలేదు. కానీ ఇటువంటి ఇప్పుడు ఒక ఇంజనీరు రోడ్లోంచి జరిగింది, ఒక అడ్వకేటు రోడ్లోంచి దొరికింది. నేను చెప్పాను కదా, రాజభవన్లో పుట్టినవాడు రోడ్లో జరిగేది. ఒక లేడీ డాక్టరు రోడ్లో బురదలో కూర్చున్న ఆమెను దొరికింది. సైంటిస్ట్ లేడీ రోడ్లోంచి దొరికింది. నెల్లూరు మాజీ ఎంపీ ఆయన మామ వృద్ధాప్యంలో, అది పెద్ద స్టోరీస్. అది మన మెట్రో కింద పడి ఉన్నాడు, వస్త్రం కూడా లేకుండా. ఆయన పోలీసు వాళ్ళు తీసుకొచ్చి మాట్లాడడానికి సరిగా రావట్లేదు. నేను మళ్ళీ కూర్చొని మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత కొన్ని పేర్లు ఆయన చెప్తున్నారు. ఆ పేర్లను బట్టి నేను ఒక పోలీస్ ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఫోన్ చేసి కనుక్కున్నారు. వాళ్ళు విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, మద్రాసు, హైదరాబాద్ అన్నీ వెతికారు కానీ దొరకలేదు. చివరికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. వాళ్ళు ఇక్కడ వచ్చి వాళ్ళ మామను తీసుకుపోయారు. అప్పుడు ఇవన్నీ దిస్ ఆర్ ఓన్లీ ఫ్యూ, ఇంకా చాలా ఉన్నాయి. నేను ఏం చెప్తున్నానంటే, పెద్దవారు కూడా ఈ మైండ్ పోయినప్పుడు ఎక్కడ ఉంటారని ఎవరు చెప్పలేరు. అదే రోడ్లో పడి ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా ఏదో ఒక విధంగా, ఇది 24/7 ఓపెన్. ఇది మధ్యరాత్రి అయినా పోలీసు వాళ్ళు, సోషల్ వర్కర్స్ ఎక్కువ మంది రాత్రి తీసుకొచ్చేది పోలీసు వాళ్ళే. ఇలా లేడీస్ అయినా జెంట్స్ అయినా రోడ్లో పడి ఉన్న వాళ్ళని కొంతమంది పోలీసు వాళ్ళు ఇక్కడికి చేర్పిస్తారు. సమయం లేదు, మధ్యరాత్రి అవ్వచ్చు, రాత్రి 2 గంటలకు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి. చాలా ఎవరినో చంపడానికి కొట్టి పడేసి కాలు చేతులన్నీ ముక్కలు చేసిన స్థితులు కూడా ఎవరో చూసి ఇక్కడ అందించిన స్థితులు ఉన్నాయి. కానీ దేవుడు వీళ్ళందరినీ ఆదుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళని ఆసుపత్రిలోకి తీసుకుపోతే వాళ్ళు చీ ఈ పురుగు పట్టిన వాళ్ళని ఇక్కడికి తీసుకురావద్దు, తీసుకోపోమంటారు. అదే మా అనుభవం. అందుకు అప్పటి నుంచి నేను ప్రార్థన చేశాను. ఇక్కడ అందరూ కలిసి, ప్రభువా ఒక మెడికల్ పర్సన్ని పంపించము, ఎందుకనగా ఇటువంటి సేవ ఒక మెడికల్ పర్సన్ లేకుండా చాలా కష్టం అని కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేసిన తర్వాతనే అనూష అనే ఒక ఆమెను బెంగళూరు ఊరు నుంచి చాలా అద్భుత విధంగా, ఎవరికి తెలియదు, ఒక స్పిరిచువల్ డైరెక్టర్ ఫాదర్ ఆమెకి చెప్పారు, హైదరాబాద్లో పోయి ఇలా ఫాదర్ పోలోగా సేవ చేస్తున్నారు, నా నంబర్ కూడా ఇచ్చారు, ఫాదర్ సేవర్ అని. నాకు తెలియదు ఇప్పుడు కూడా ఎవరు ఆ ఫాదర్ సేవర్. నా నంబర్ ఆయనకి ఎలా దొరికింది? ఈమెకొచ్చి ఈమె ఫోన్ చేసి ఇక్కడ రావడము. ఆమె చాలాసార్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి పరిశ్రమించినా కూడా దేవుడు అనుమతించలేదు. ఇప్పుడు ఆమె కేవలం మెడికల్ మాత్రం కాదు, అన్ని విషయాల్లో. ఇప్పుడు ఎందుకనగా నేను 2000 సత్యం చెప్పాలంటే 2008 వచ్చేటప్పటికి ఇలాగ 7 స్థలాల్లో ఆశ్రమాలు ప్రారంభమైంది. గుంటూరు 2 ఆశ్రమాలు, మళ్ళీ ఇక్కడ బుద్వల్లో పెద్ద లేడీస్ ఆశ్రమం, ఇవన్నీ ఒక్కొక్కరు దానం చేసే స్థలం. అన్నీ కడపలో
ఎండి ప్రకాశం బిషప్ గారు ఇచ్చినటువంటి ఒక అడవిలాగా ఉన్న కొండ ప్రాంతంలో ఉన్న అప్పుడు యూస్లెస్గా మరుభూమిగా ఉన్నటువంటి ఒక స్థలము, ఆ స్థలంలో మాకు చూపెట్టారు. అక్కడ ఒక మంచి ఆశ్రమం ఇప్పుడు డెవలప్ అయింది. ఈ విధంగా పనిగిరిలో ఒకరు ఒక ఇల్లు ఇచ్చారు, ఆగిపోయింది. మళ్ళీ ఇక్కడ ఇప్పుడు కీసర్లో ఒక ఇంజనీర్ ఒక ఇల్లు ఇచ్చారు, అక్కడ లేడీస్ ఆశ్రమం నడుస్తుంది. మళ్ళీ ఈ లాస్ట్ ఇయర్ నెమరుగుంబల అనగా బీబీ నగర్ మండలంలో ఇద్దరు ఓల్డ్ లేడీస్ 2 హౌస్లు మాకు ఇచ్చారు. అదే కరెక్ట్ మనకు అవసరమైన సమయం, లేడీస్ పెరిగిపోయింది, స్థలం లేనటువంటి ఒక సమయం వచ్చినప్పుడు దేవుడు వెంటనే ఆ ఇల్లు మనకి ఇప్పిస్తున్నారు. ఈ విధంగా ఎప్పుడు మనకు అవసరం అవుతుందో అప్పుడు, నాకు ఫస్ట్ మిరక్కులు ఇక్కడ జరిగేది, నేను ఈ ఇల్లు ఇప్పించినటువంటి విషయం చెప్పాను, కానీ ఈ ఇన్మేట్స్కి దేవుడు అట్లా తోడ్పడుతున్నారని చెప్తాను. ఒక చిన్న విషయం, ఒక చిన్న ఈవెంట్ స్టార్టింగ్ ఇది ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి ఏప్రిల్ వచ్చేటప్పటికి బాగా వేడి అయింది. ఇక్కడ ఫ్రిడ్జ్ లేదు, ఏమీ లేదు, సౌకర్యాలు లేదు. ఒక ఫస్ట్ ఇన్మేట్ ఒక హిందీ ఆయన మాట సరిగా రాదు. అప్పుడు ఆంటనీ గ్రేషియా నడిపిస్తుండేది. ఇప్పుడు నేను డైలీ వస్తూ ఉన్నాను డివైన్ ఎమర్జెన్సీ సెంటర్ నుంచి జూన్ వరకు. ఆ తర్వాత నేను ఇక్కడ అయిపోయాను. ఫిబ్రవరి నుంచి జూన్ వరకు నేను ఇక్కడ వచ్చిపోతున్నాను డైలీ. అప్పుడు ఒక హిందీ వీళ్ళని మమ్మీ డాడీ అని పిలిచేది ఆంటనీ గ్రేషియన్. ఆయన వచ్చి మమ్మీ 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 టండా పానీ ఎంత చెప్పారు, టండా పానీ కావాలి. మమ్మీ ఏం చెప్పారు, ప్రభు దగ్గర వెళ్ళి చెప్పు టండా పానీ. ఇతడు ఆ దివస ప్రసాదం ముందర పోయి ఇలాగా అప్పళ్ళు కొట్టి టండా పానీ. ఇంత మాత్రమే ఆయన ప్రార్థన. మీరు బిలీవ్ చేస్తారా? ఆ సాయంత్రం దాట్ ఈవినింగ్ మన జోన్ నాయక్, చనిపోయిన జోన్ నాయక్ వారు ఒక ఫ్రిడ్జు పంపించారు, ఇక్కడికి పంపించారు. ఆలస్యం లేదు. ఈ బిడ్డలు ప్రార్థన చేస్తే ఆలస్యం ఉండదు. వెంటనే వాళ్ళకు అత్యవసరమైన కార్యాలు దేవునికి తెలుసు. కానీ ఈ టండా పానీ అని ఈ నోరు నుంచి బయటకు వచ్చినట్లు దేవుడు వేసి ఉన్నారు. ఈ విధంగానే ఇక్కడ ప్రతి విషయము, అందుకే నేను చెప్పేది డైలీ మిరక్కుల్ చూడాలంటే ఈ ఈ దిక్కులేని వారికి ఉన్న ఈ ఆశ్రమ జీవితంలోకి మీరండి. ఇప్పుడు 11 స్థలాలలో ఆంధ్ర తెలంగాణలో ఈ యొక్క సేవలు ప్రారంభమైంది. 3 సేవలు లేనందున ఆగిపోయింది. ఇంకా 3 వేరే అడ్మినిస్ట్రేషన్కి మాతో కలిసి చేసిన వాళ్ళకి అప్పగించిన. ఈ విధంగా ఇప్పుడు కూడా 6 స్థలాల్లో మనకి మన ద్వారా ఈ యొక్క సేవలు నడుస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నేను తిరిగి సెయింట్ పాల్స్కి తిరిగి పోవాలని అనుకున్న దినాలు ఉండేది. ఇది చాలా కష్టతరం, ఇది పెద్ద సిలువ అని అనుకున్నా కూడా ఈ సిలువ మోయడంలో ఒక ప్రత్యేకమైన మాధుర్యం ఉన్నది. చాలామంది ఈ విధంగా మనకు సహాయపడుతున్నారు. అందుకే దీనికి ఏ విధమైన వేరే ఫండ్స్ ఏమి లేదు. డైలీ చారిటీ, ఒక్కొక్కరు తెలుసుకున్న వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తారు, సామాన్లు తీసుకొస్తారు. ఈ విధంగా దీనికి అభివృద్ధి కూడా పొందేది ఈ విధంగానే. అందుకు నేను ఎల్లప్పుడూ దేవునికి మాత్రం కాదు, నేను కృతజ్ఞతాస్తోత్రం చెల్లించేది. ఎంతోమంది మంచి హృదయం ఉన్నవారు ఉన్నారు, మనకి తెలియదు. మనం ఎంత నెగటివ్గా జనాన్ని గురించి చెప్పినా కూడా చాలా మంచి హృదయం ఉన్న, ప్రేమ కనికరం ఉన్న హృదయం ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఈ సేవలోకి వచ్చిన తర్వాతనే అటువంటి వారిని గురించి నేను తెలుసుకున్నది. అందుకు మా ఉపకారులు అందరి గురించి, ఇది ఇప్పుడు వింటున్నవారు కూడా చాలామంది ఇంకా ఉపకారులుగా మారిపోతారని నాకు తెలుసు. అందుకు మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు నాథుని మితిలేని శ్రమలను చూచి మాపై మానవులందరిపై దయచూపండి తండ్రి.
అప్పుడు మానవులందరిపై దయచూపండి తండ్రి అని నిరంతరముగా ఈ బిడ్డల నోటి నుండే దేవునికి ప్రార్థన ఎల్లప్పుడూ చెల్లించేది. ఇప్పుడు ఎంత గొప్పవారైన సమాజంలో పెద్ద పెద్ద పోస్టులు ఉన్న వాళ్ళైనా 5 నిమిషాలు వాళ్ళ కోసమే ప్రార్థన చేయడానికి సమయం లేనటువంటి కాలం. అయితే వీళ్ళు పొద్దునమంతా కూడా దేవుని సన్నిధిలో ప్రభువా లోకమందరి మీద దయ చూపండి అని మానవాళందరి కోసం ప్రార్థన చేయడానికి వీళ్ళను దేవుడు ఏర్పరిచారు. ఆ విధంగానే వారు మూలరాయి అయ్యేది. దానికి ఏ దేశానికి కాదు, ఏ రాజ్యం కట్టడానికి కాదు, స్వర్గరాజ్యం కట్టడానికి. స్వర్గరాజ్యం కట్టడానికి వీరిని దేవుడు మూలరాయిగా మార్చివేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రతిరోజు చేస్తున్న ఒక ప్రార్థన, మరొక ప్రార్థన ఏమనగా, ప్రభువా పంట విస్తారముగా ఉన్నది, పనివాళ్ళు తక్కువ, అందుకు పంట యజమాని మనవి చేయమని యేసుక్రీస్తు మొట్టమొదటిగా శిష్యులను పంపించినప్పుడు వారికి ఇచ్చినటువంటి ఉపదేశం అది అందరూ తెలుసుకోవాలి. మన వీళ్ళల్లో మీరు ప్రార్థన ఫ్యామిలీ ప్రేయర్ చేసినప్పుడు మీరు చేయవలసిన, ప్రతిరోజు చేయవలసిన ఒక ప్రార్థన. మీరు పోపు గారి వరకు, బిషప్ గారి వరకు అందరూ ప్రార్థన చేస్తున్నారు, కానీ ఈ విషయం వీళ్ళు గుర్తుంచుకోవాలి. అది అధిక మంది దేవుడు పిలుపుస్తున్నారు, కానీ ఆ పిలుపునకు జవాబు ఇచ్చిన వాళ్ళు తక్కువే. అందుకే ఒకేషన్ దేవ పిలుపు తక్కువ అని చెప్పకూడదు. పిలుపు ఉన్నాయి, కానీ దానికి జవాబు చెప్పిన వాళ్ళు చాలా తక్కువ మంది. అందుకు ఈ ప్రార్థన, ప్రభువా ఈ కాలంలో మీ సువిశేషం అందరికీ అందించడానికి అధిక మందికి పిలుపు ఇచ్చి, అధిక మంది గురువులు, అధిక మంది కన్యాస్త్రీలు, ఇంకా వీళ్ళు ఈ 2 వర్గములు కాకపోయినా మీరు సేవలోకి, ఇటువంటి పేదల సేవలోకి అనేక మందిని మీరు పిలిచి బలపరిచి వారి ద్వారా ఈ ప్రజల సేవ, యేసుక్రీస్తు శ్రమపడిన కృషి, ఆ శిలువ మరణం అనే కృషి, దానికి ఫలితం దయచేయండి ప్రభువా. దానిని దేవుని యొక్క కరుణను గురించి అందరికీ తెలియపరచడానికి కారుణ్య ప్రచారకులుగా అనేక మందిని మీరు ఏర్పరచండి. గురువులైతే మాత్రం చాలదు. గురువు అయితే దేవుని కరుణను చూపెట్టి ఆత్మలను లాగేవాడుగా ఉండాలి. ఉటిగా గురువు కూడా ఉండడం వల్ల లాభం ఏం లేదు. కారుణ్య ప్రవృత్తి చేయాలి, దేవుని కరుణ తెలియపరచాలి. అప్పుడే ఒక గురువు సరి అయిన దౌత్యం చేసేవారుగా మారేది. అటువంటి గురువులు, సన్యస్తులు, దైవ సేవకులు గురువు అవ్వాలని లేదు, సన్యాసి అవ్వాలని లేదు, కానీ దేవునికి సేవ చేయడానికి పట్టుదలతో ముందుకు వచ్చిన సేవకులు, అటువంటి వారిని ఈ మన సమాజంలో, మన కుటుంబంలో అధికముగా ఉండాలని మీరు కోరుతూ ఆత్మదాహం ఉండాలి, ఆత్మలు రక్షించబడాలని దాహం ఉండాలి. ఈ 2 కార్యములు నేను ప్రత్యేకముగా దేవవాణి ప్రేక్షకులకు మనవి చేస్తున్నాను. ఈ కార్యములు మీ ప్రార్థనలో ఉంచండి. అదేవిధముగా ఇటువంటి ఒక జీవిత సాక్ష్యం మీ ముందట సమర్పించుటకు నాకు అవకాశం ఇచ్చిన దేవవాణి మేనేజ్మెంట్ అందరికీ నా నమస్కారం. గాడ్ బ్లెస్ యూ ఆల్.